హలో స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్ బ్యాక్ టు శ్రవణ్ సాంబ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సాంబ్రాణి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్‌లపై ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఎందుకంటే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కంటిన్యూ అవుతే నోటిఫికేషన్స్‌పై ఒక రకమైన ప్రభావం, కొత్త ప్రభుత్వాలు వస్తే ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్స్ పైన ఒక రకమైన ప్రభావం అన్నది ఉంటుంది. సో, ఆ కన్‌ఫ్యూజన్ ఏంటి? ఏపీపీఎస్‌సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది వాయిదా పడుతుందా? వాయిదా పడదా? అనేటువంటి అంశాలను ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. దాంతో పాటుగా ఈ 90,000 మంది ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్ రాయబోతున్నారో వారికి కూడా ఒక కాన్ఫిడెన్స్ అన్నది ఈ వీడియోలో మనం తీసుకునేటటువంటి ప్రయత్నం మనం చేద్దాము. సో, నేచురల్‌గా ఒక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి అభ్యర్థిలో కూడా యాస్పిరెంట్‌లో కూడా ఇది కలిగేటటువంటి ఒక సందేహమే. అబ్సల్యూట్‌లీ దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 మెయిన్స్ ఏపీపీఎస్‌సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్‌కు సంబంధించి ఏదైతే జులై నెలలో నిర్వహించబోతున్నారో ఖచ్చితంగా ఆ జులైలో కాకుండా ఒక 3 నెలల పాటు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే వాయిదా పడేటటువంటి అవకాశం ఉంది. ఓకే. కానీ దీనికోసం అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో, నౌ ఐ లెట్ యూ నో ఎందుకు పోస్ట్‌పోన్ అసలు. ఇట్ టేక్స్ ద టైమ్ ఫర్ ద న్యూ గవర్నమెంట్ టు సెటిల్. కొత్త ప్రభుత్వం ఏర్పడి ప్రమాణ స్వీకారం చేసి అన్ని శాఖల పైన దృష్టి సాధించడానికి ఖచ్చితంగా సమయం అన్నది పడుతుంది. ఇట్ డస్ టేక్ టైమ్ టు ఫర్ ద న్యూ గవర్నమెంట్ టు సెటిల్. ఓకే. ఇంకొకటి, ఎలక్షన్ ప్రామిస్‌లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రామిస్ అమ్మ, డీఎస్‌సీ పైన తొలి సంతకం పెడతాను అని చెప్పి ఏదైతే ప్రామిస్ చేసినారో దానికి సంబంధించినటువంటి ఇంకొక యాస్పెక్ట్ ఇది. దాంతో పాటుగా ఆహ్ 90,000 మంది ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్‌కు అర్హత సాధించారో, వారందరూ కూడా ఇక్కడ సేఫ్‌గా ఉంటారు. అబ్సల్యూట్‌లీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉండండి. ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్‌లో ఉన్నారో వాళ్ళకి ఇంకొక 2-3 మంత్స్ అడిషనల్ టైమ్ అనేది లభించబోతుంది. థిస్ ఈస్ ఫర్ ష్యూర్. ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి వాళ్ళు కూడా ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేయవచ్చును. ఈ సందర్భంలో ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు కొత్త బడ్జెట్, కొత్త పథకాలు. జులై నెలలో కొత్త బడ్జెట్ రాబోతుంది. కొత్త స్కీమ్స్ ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రామిసెస్ చేస్తారో దానిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నవరత్నాల నుండి ఇప్పుడు ఎలక్షన్ ప్రామిసెస్ ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రామిసెస్ ఉన్నాయో వాటిపైన ఎక్కువగా దృష్టి సాధించవలసి ఉంటుంది. ఓకే. ఎకానమీకి సంబంధించి ఎలాంటి మార్పులు, చేర్పులు రాబోతా ఉన్నాయి అన్నటువంటి అంశాన్ని నేను మీతో సెపరేట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. నెక్స్ట్, కొత్త నోటిఫికేషన్‌లు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందమ్మా. గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ అన్నవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్టే ట్యూన్ టు ద ప్రిపరేషన్. ప్రిపరేషన్ ఆపొద్దు. కాన్ఫిడెన్స్ తగ్గించవద్దు. అండ్ బీ వెరీ మచ్ ష్యూర్ అబౌట్ ద ప్రిపరేషన్ అట్ దిస్ మూమెంట్. ఓకే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. థాంక్ యూ. జై హింద్.